అందరికీ హాయ్ అండి. వారాహి నవరాత్రుల్లో ఇది 3వ రోజు పూజ వ్లాగ్ అన్నమాట. సో ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ లేచి తల స్నానం చేసి ఇంకా అమ్మవారి దగ్గర ఉన్న అంటే నిన్న పెట్టాము కదా పూజ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇంకైతే ఈ విధంగా అమ్మవారిని నిన్నైతే ఎర్ర గులాబీ పువ్వులతో అయితే అలంకరించుకొని అమ్మవారి యొక్క 108 నామాలు చదువుకొని పూజ అయితే చేసుకున్నానండి మార్నింగ్. ఇంకా ఈ విధంగా అయితే అమ్మవారిని అలంకరించుకున్నాను. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మనం పూజ అయిపోయిన తర్వాత అంటే 9 రోజుల తర్వాత ఇంటికి గాని వాహనాలకు గాని కట్టుకోవడం చాలా మంచిది. దిష్టి గాని ఏమైనా ఉంటే పోతాయండి. అందుకని నిమ్మకాయలు పెట్టి పూజ చేసుకుంటున్నాను. అలాగే ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఇంకా అమ్మవారి పూజ కోసం అయితే నేనైతే ఇక్కడ నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ రోజు ఈవినింగ్ పూజకి అయితే నేను పులిహోర చేశానండి. అలాగే పాలు అమ్మవారికి బెల్లం పానకాన్ని అయితే పెట్టుకుందామని ఇంకా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అమ్మవారి కోసం అయితే నేను రోజుకు ఒక మాల అయితే వెరైటీ వేస్తున్నాను కదండి. ఇంకా ఈ రోజు అయితే మాల కుట్టడం అయితే మర్చిపోయాను అనమాట. ఇంకైతే మా హస్బెండ్ నాకు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. ఆయనేమో సూది దారం తెచ్చి ఇక్కడైతే మల్లెపూలని దండలాగా అయితే కొడుతున్నారండి. ఇంకా నేనైతే ఒక పక్క అయితే నైవేద్యాలు అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఒక కామెడీ జరిగిందండి. నేను మా హస్బెండ్ అయితే నేను ప్రసాదాలు అలాగైన దండ అయితే కొడుతున్నారు. తనైతే కెమెరా ఆన్ చేసానని మర్చిపోయి ఇంకా అలాగా పనిలో పడిపోయి ఇద్దరం కూడా. తీరా మేమిద్దరం పనులు అయ్యేసరికి కెమెరా వైపు చూసేసరికి కెమెరా అయితే ఆన్ లో ఉంది. నేనైతే పులిహోరకి అన్నం వచ్చేసి ఇంకైతే వెళ్ళి రెడీ అయ్యి వచ్చి ఇక్కడైతే పులిహోరని అయితే తాలింపు అయితే వేసుకుంటున్నానండి. అమ్మవారి కోసం చేస్తున్నాను కదా, మనమైతే ఉప్పు కానీ ఇంకేమి కూడా చూడకూడదు కదా. ఇంకా ఎలా అయినా సరే కొంచెం మంచిగా చేయాలని నేను తొందరగా రెడీ అయ్యి వచ్చి ఇక్కడైతే ఈ విధంగా మొత్తం పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. ఇంత ఎక్కువగా చేసానంటే ఇంక నెక్స్ట్ మేము కూడా డిన్నర్ లోకి పులిహోరనే తినేద్దాం కొంచెం ఎక్కువలోనే చేశానండి. ఇంకెక్కడి నుంచి చేస్తుంటే మా పాప వచ్చి పులిహోర అడుగుతుంది అనమాట. తనకి ఎప్పుడు తినకూడదు, పూజ అయ్యాక ఇస్తానని అంటే ఓకే అని చెప్పి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నామండి. ఈ విధంగా నేనైతే అమ్మవారికి ఈరోజు చామంతి పూలతో అలంకరించి అలాగే మల్లె పూలతో మాల అయితే వేసాను. అంటే ఫస్ట్ డే అయితే అమ్మవారికి సన్నజాజుల మాల వేసానండి. నిన్న అయితే తమలపాకులతో మాల వేసుకున్నాను. ఈ రోజు అయితే మల్లెపూలతో మాల అయితే వేసుకున్నానండి. అలాగే ఈ రోజు నేను అమ్మవారిని అయితే పసుపు కుంకుమతో అభిషేకం అయితే చేసుకున్నానండి. నిన్నైతే ఓన్లీ కుంకుమతో మాత్రమే అభిషేకం చేశాను. ఇంక ఈ రోజు అయితే పసుపు కుంకుమలతో అభిషేకం అయితే చేసుకున్నాను. ఫస్ట్ డే అయితే మంత్రాలు అవన్నీ కూడా నేనే చదువుకున్నానండి. కానీ అమ్మవారి మంత్రాలు కొంచెం కష్టంగా ఉన్నాయి, తప్పులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి ఇంక నేనైతే ఫోన్ లోనే పెట్టి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. అలా చేసుకున్నా ఏం పర్వాలేదండి. అష్టోత్తరాలు మాత్రం నేనే చదువుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ రోజు అమ్మవారికి అయితే నేను అష్టోత్తరాలు చదువుకునేటప్పుడు మల్లె పువ్వులనే నేనైతే అష్టోత్తరాల్లో వేసుకుని అమ్మవారిని అయితే పూజించుకున్నానండి. ఇక్కడ ఎడమ చేత్తో పూజ చేస్తున్నాను అనుకోకండి, ఫ్రంట్ కెమెరా ఆన్ చేశాను, అందుకే ఆ విధంగా వచ్చింది. సో ఇదేనండి అభిషేకం వీడియో అనమాట. సో చూసారు కదా మా వారి అమ్మవారి ఎంత బాగున్నారో. అభిషేకం ఆవిడకి చేస్తున్నంత సేపు మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇంట్లో కూడా మంచి పాజిటివ్ వైబ్స్ అన్నమాట. చూసారు కదా. ఇంకా అమ్మవారికి అయితే పులిహోర పాలు అలాగే బెల్లం పానకం అయితే పెట్టుకున్నానండి. ఈరోజు శుక్రవారం కదా, మహాలక్ష్మి అమ్మవారికి కూడా నేను ప్రతి వారం పెట్టుకుంటాను పాలు అనేవి. ఇంక ఈరోజు శుక్రవారం కలిసి రావడంతో ఈ విధంగా పాలు కూడా ఈరోజు నైవేద్యంలో యాడ్ చేసుకున్నాను. అలానే ఈ రోజు అయితే నేను అమ్మవారి దగ్గర ఈ విధంగా ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి. ఫస్ట్ డే కందదీపం వెలిగించాను, నిన్న కూడా కందదీపమే వెలిగించానండి. ఈ రోజు మాత్రం శుక్రవారం కదా, సో అందుకని అమ్మవారి దగ్గర ఈ విధంగా ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకున్నాను. ఇంకా పూజ అయ్యాక మా హస్బెండ్ అయితే ఫుల్ గా ధూపం అయితే వేసారనమాట అమ్మవారికి ధూపం వేసేటప్పుడు మనసు అయితే చాలా ప్రశాంతంగా, అలాగే ఆ పొగ స్మెల్ వస్తుంది కదా, అదైతే చాలా బాగుంటదండి. నేనైతే అమ్మవారికి ఇప్పుడనే కాదు శుక్రవారం పూట కూడా మనం ధూప్ స్టిక్ వెలిగించిన లేదంటే బొగ్గులు రాజేసినా కూడా అందులో కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసి అమ్మవారికి ధూపం వేస్తే అది చాలా ఇష్టం అండి అమ్మవారికి.
ఆ స్మెల్ కూడా చాలా బాగుంటది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అక్కడ పూజ దగ్గర ఉన్న అక్షంతలు అవన్నీ కూడా నేను క్లీన్ చేసుకుంటాను. పూజకైతే డైలీ మా మదర్ అయితే వస్తారండి. మా పాపని ఆడిస్తుంటే మేమైతే పూజ చేసుకుంటాం అన్నమాట ఈ విధంగా. లేదంటే తను అస్సలు పూజ చేసుకునేవదు. ఇంకా పూజ అయిపోయాక పూజ సామాన్లు కానీ అవన్నీ కూడా నీట్ గా సర్దుకొని ఇంకా ఇక్కడైతే తీర్థము ప్రసాదం అన్ని కూడా పూజ అయిపోయిన 10 నిమిషాల నుండి 20 నిమిషాల లోపే మొత్తం తీసేయాలండి. అలా ప్రసాదాలు అమ్మవారి దగ్గర గాని మామూలుగా అయినా సరే పూజ అయిపోయిన వెంటనే ఉంచకూడదంట. ఇంక నైట్ అయితే అమ్మవారి కొండ పులిహోరని మేము ఈ విధంగా తినేసామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి. ఆ వారాహి అమ్మవారి దయ వల్ల ఈ రోజైతే మన ఎంఎస్ హోమ్ ఫుడ్స్ కి మళ్ళీ కూడా ఈ రోజైతే మళ్ళీ ఆర్డర్ అయితే వచ్చిందండి. నవరాత్రుల్లో ఇదే ఫస్ట్ ఆర్డర్ అన్నమాట. నేను నవరాత్రులు స్టార్ట్ చేసిన 2 డేస్ కూడా చాలా భయపడ్డాను ఆర్డర్స్ వస్తే ఎలా చేస్తాం ఏంటని. కానీ మార్నింగ్ నుంచి మేమైతే ఉపవాసం ఉంటున్నాను కాబట్టి ఖాళీగానే ఉంటున్నానండి. ఇంకా ఈ రోజు అయితే ఈ శాంపిల్ కోసం అయితే మనకి 1/2 కేజీ సున్నుండలు అలాగే 1/2 కేజీ బిస్కెట్స్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చారనమాట. ఇంకా ఇక్కడ ఇవే అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను. ఇంకా వాటిని అయితే ప్రిపేర్ చేసేసి నేనైతే మధ్యాహ్నం 12 అలాగా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా అయిపోయిన తర్వాత ఈవినింగ్ డిస్పాచ్ చేసేసి ఇంకా అప్పుడైతే పూజలో కూర్చున్నాం అన్నమాట. సో ఇవేనండి బిస్కెట్స్. మీరు కూడా మన ఎంఎస్ హోమ్ ఫుడ్స్ లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.